హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ అలీతో సరదాగా డైరెక్టర్ గారు నమస్కారం. గురించి మీకు జనరల్గా కోపం రాదు. హ్మ్. సెట్లో కోపం వస్తే మీ కళ్ళజోడు మీరే పగలగొట్టుకుంటారు, కుర్చీలు ఇరగొడేస్తారు. ఉం? ఆ కోపం ఇంకా ఉందా, తగ్గిపోయిందా? తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానం ఏమైందా? ఎందుకంటే దీని మనాలన ఏమి ఇది కాదు. పగలడం వల్ల మనకే నష్టం తప్ప. నా కళ్ళజోడు పగలగొట్టుకోవటానికి రీజన్ ఏంటంటే అవతల వాళ్ళ కళ్ళజోడు పగలగొడితే నన్ను కొడతారు. అందుకనే నా కళ్ళజోడు నేను పగలగొట్టుంటే ఆయన ఎంత ఆవేశంలో ఉన్నాడని ఉం. నీ మీద అవకాశం రాలే ఎప్పుడు, ఎందుకంటే నువ్వు కరెక్ట్గా వచ్చేవాడు కనుక. ఓకే. కోపం కూడా ఊరిని వచ్చేది కాదు. ఆ, నేను టైం అండ్ డిసిప్లిన్ ఎన్టీ రామారావు దగ్గర నేర్చుకున్నాను. ఓకే 7 కాదు, నేను 9కి వస్తానని చెప్పు, లేకపోతే 11కి వస్తానని చెప్పు అని ముందే చెప్తాను. ఓకే 11కి వస్తానని 12కి వచ్చానుకో, అప్పుడు కుర్చీ పగలటం, కళ్ళజోడు పగలటం. ఓహో తర్వాత నా సొంత సినిమా తీస్తున్నప్పుడు ఐడియా వచ్చింది, దీని మూలాన ఏమైనా సాధించామంటే లేదు. ఓకే అందుకనే చిరునవ్వే భూషణం ఓర్పే ఆయుధం అనే ఒక స్లోగన్ పెట్టుకుని, ఓకే ఏది మళ్ళీ రిపీట్ చేయి. చిరునవ్వే చిరునవ్వే ఆయుధం. చిరునవ్వే భూషణం, భూషణం. భూషణం భూషణం. అలంకారం, ఆ, ఓర్పే ఆయుధం. అంతే. ఉమ్. ఓహో అంటే మనం ప్రోగ్రామ్ చేసామంటే 10 మందికి ఏమైనా ఉపయోగపడేది కూడా చెప్పాలి. మన నీ సోది నా సోది ఏంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి. రాసుకోండి రాసుకోండి. చిరునవ్వే భూషణం ఓర్పే ఆయుధం. ఓర్పే ఆయుధం. ఓకే గురించి ఒక సీరియస్ క్వశ్చన్. సీరియస్ అంటే హాస్పిటల్. అంటే ఆ ఆన్సర్ మీరే చెప్పగలరు. జగదగ వీరుడు అతలేక సుందరి సినిమా రిలీజ్ అయ్యే టైంలో భయంకరమైన తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో. ఆ 2 రోజులు అసలు థియేటర్లో జనాలు లేరు. అంటే కొనుక్కున్నోళ్ళు కామెంట్ ఏం చేశారంటే, రాజేంద్రరావు గారి పని అయిపోయింది ఈ సినిమాతోటి, ఇది రాజేంద్రరావు గారి డైరెక్షన్ కాదు, విఠలాచార్యని వేసుకుంటే బాగుంటుంది అని అప్పట్లో చాలామంది కామెంట్ చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఇక పళ్ళం పుస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, అంత డిజాస్టర్ అని చెప్పారు. తర్వాత అంటే అది విన్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? ఆ తర్వాత సూపర్ హిట్ అయ్యాక ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాలా విషయాలు బాగా కనిపెట్టాను క్వశ్చన్ వేసే ముందు. యాక్చువల్గా జగదేవకుడతలో సందర్భం ముందే వరుసగా 2-3 ఫ్లాప్లు వచ్చినాయి నాకు. ఆ, ఈ పిక్చర్తో రాఘవేంద్ర పని అయిపోయింది. ఉమ్, అంటే ఆ పిక్చర్ ఆడితే నేను నెక్స్ట్ ఉంటాయి మనకి. అచ్చా. సరే, హ్యాట్స్ ఆఫ్ టు అశ్విని దత్ అండ్ చిరంజీవి. అయినా కూడా ఇటువంటి సినిమా ఆయన తప్ప తీయలేడు అని రిస్క్ చేసి నన్ను పెట్టుకున్నారు. ఫస్ట్ ఆనందం ఎక్కడేసినట్టే, ఇళయరాజా గారు మ్యూజిక్ దేవుడు లాంటాడు. అవును. కొత్త తరం మ్యూజిక్ ఇచ్చాడు. డబుల్ పాజిటివ్ రష్ సైలెంట్గా ఉన్నప్పుడు రీ రికార్డింగ్కి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందు చూస్తారు కదా. అవును. ఆయన చూసిన తర్వాత ఈ సినిమాకి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరం లేదు, అంత అద్భుతంగా ఉందన్నారు. బా. మ్యూజిక్ అయ్యే అవసరం లేదు అలా. అది ఒక ఆనందంగా అమెరికా ఫ్లైట్ ఎక్కాను. ఉమ్, రిలీజ్ అయింది. ఫస్ట్ 3 days వర్షం, 3 days తర్వాత వచ్చింది. ఫస్ట్ 3 days నాకు అక్కడ వార్త ఏంటంటే నువ్వు చెప్పింది, ఇది పోస్టర్ మీద రాఘవేంద్రరావు పేరు తీసి విఠలాచార్య ఇట్లా కొనుక్కున్న వాళ్ళకి తాడిబొట్లు కూడా అమ్ముకోవాలని అనుకున్నాను. నేను ఇమీడియట్గా వచ్చేసాను. వచ్చిన తర్వాత పికప్ అయింది. పికప్ అవటమే తుఫాను. ఉమ్, అడవి రాముడిలో ఒక చరిత్ర అయితే, చిరంజీవి కాంబినేషన్, శ్రీదేవి చిరంజీవి వైజయంతి మూవీస్ కాంబినేషన్లో అదొక చరిత్ర అన్నమాట. మళ్ళీ తుఫాన్లో హిట్ అయితేనే ఏ సినిమా అయినా ఆ చరిత్రను బ్రేక్ చేస్తుందన్నమాట. ఓకే. అంత భయంకరమైన తుఫాన్ అనమాట. ఆ, అన్ని థియేటర్స్ మూసేసిన. అప్పుడు టూర్ వెళ్ళాము వాళ్ళు, నేను దత్తు అందరూ. టూర్ వెళితే లైట్ స్తంభాలు పడిపోయి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అప్పటికి పికప్ అయిపోయి అన్ని థియేటర్లు మూసేసినా కూడా ఈ థియేటర్లో కూడా జనం వెళ్ళలేదని చెప్పేసి గొడుగులతో జనరేటర్లు ఆన్ చేసి అయినా సరే సినిమా వేశారు. సినిమా వేసాం. సో దిగేటప్పటికి వార్త మారిపోయింది అనమాట. సో వెళుతూ తోట అయితే సైకిల్ మీద ఒక ఆయన వెళ్తూ, ఆంధ్రారావు కొట్టారు మళ్ళీ హిట్ అన్నాడు. అమ్మాయి మళ్ళీ ధైర్యం అనమాట. తర్వాత తాడేపల్లిగూడెం అక్కడికి వెళ్ళాం. నిజంగా ఒక చోట అయితే థియేటర్లకు నీళ్లు వచ్చినాయి. ఫైర్ ఇంజిన్తో నీళ్లు బయటకు తోడుతూ కుర్చీ మీద కాళ్ళు పెట్టి చూశారంట. బా. ఉమ్, అంత సెన్స్ అన్నమాట. అటువంటి రికార్డు మళ్ళీ రావాలంటే తుఫాన్ రావాలి, నీళ్లు థియేటర్లకు రావాలి, ఫైర్ ఇంజిన్లు రావాలి, వీళ్ళు కాళ్ళపై మళ్ళీ జగదగ సుందరి పార్ట్ 2 తీయాలి. అలా ఒకసారి బిగినింగ్ టేక్ ఆఫ్లోనే కొత్త టైపు, అదే ఒక
దేవత భూమి మీద రావడం ఏంటి ఈ మరి జనరల్గా ఏంటంటే విఠలాచార్య గారికి ఆ టైపు పేరుండేది. అవును. దాంట్లో తర్వాత మిగతా అన్ని సమకూరేటప్పటికి అర్థమయ్యే టైంకి వర్షమే కాసుల వర్షంగా కురిసింది అనమాట. అంతే. అదొక మర్చిపోలేని అనుభూతి. అండ్ ఇప్పటికీ ఒక విషయం, ఇప్పుడు మా నాన్నగారు ప్రేమనగర్ ఇప్పటికీ మర్చిపోలేని పిక్చరు. నాయుడు గారు, సురేష్ బాబు 2-3 సార్లు నన్ను ప్రేమనగర్ మళ్ళీ మీరు తీస్తే బాగుంటుందని నాగార్జున అంటే నేను చెప్పాను, ఏమంటే కొన్ని చరిత్రలో ఉండిపోయే సినిమాలు ఇప్పుడు అది తీసి అటువంటి పాటలే పెట్టకపోతే వేరే పెట్టితే కంపారిజన్ వస్తుంది. కనుక చరిత్రగా ఉండండి, యాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. అలాగే దీనికి కూడా చాలా ఇంటర్వ్యూలో అడిగారు, జగదేకుడు అతలు సుందరి రీమేక్ చేయమని. అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ అందంగా లేరంటే అందంగా లేరని కాదు, ఆ ప్రింట్ మానవా అనేది కానీ శ్రీదేవి అసలు గుండెల్లోకి వెళ్ళిపోయింది. చిరంజీవి క్యారెక్టర్ కానీ శ్రీదేవి క్యారెక్టర్ కానీ అవి మళ్ళీ రీమేక్ చేసి కంపారిజన్ తెచ్చుకుని ఉన్న పేరు పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి. మీరు చేసిన సినిమాల్లో పెద్ద బడ్జెట్ అదే కదా గురించి, జగదేగుడు అతలు సుందరి అప్పట్లో అదే. నా ఫస్ట్ పిక్చర్ కూడానే అప్పటికి బిగ్గెస్ట్ బడ్జెట్. నేను మా ఫ్రెండ్స్తో అన్నా, నాకు ఎప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలని ఒక టెన్షన్ ఉంటుంది. సరే ₹1,00,000 సినిమా తీద్దాం, ఇండియాలో ఎవరు ఇంతవరకు ₹1,00,000 సినిమా తీయలేదు, ఒక విలేజ్కి వెళ్ళిపోయి యాక్టర్స్ అందరూ ఫ్రీ, ఎందుకంటే అదేం కుదరదు, ఫస్ట్ పిక్చర్తోనే రామాయణ కన్నా రాజేంద్ర ప్రసాద్ కన్నా పెద్ద పిక్చర్ చేయాలి, ఇలా ఉందా మీ పని అని చెప్పి ఫుల్ ఫ్లోర్, ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్లోర్ వాహిని స్టూడియోలో, అది అవును 8th ఫ్లోర్ అనేది. ఆ ఫ్లోర్ కూడా పడగొట్టి గోడ ఇల్లంతా పెద్ద బంగ్లా వేసామన్నా. పెద్ద సినిమా కావాలన్నారు కదా మరి. అలా కావాలనే ఖర్చు పెట్టి చేసేది వేరు, పిక్చర్కి అవసరమే ఖర్చు పెట్టేది వేరు. అందుకనే ఆ పిక్చర్ అందుకనే ఎగ్జాగరేషన్ అయింది కాబట్టి జస్ట్ యావరేజ్ అయింది అనమాట. ఈ ఖర్చు పెట్టినా కూడా కళ్ళ ఇటు కనపడుతుంది. అలా జగదేకుడు అతలు సుందరి ఒక చరిత్ర. దాన్ని మళ్ళీ చిరంజీవి గారి సినిమాలే చాలా క్రాస్ చేసినాయి తర్వాత. నా కాంబినేషన్లో ఘరానా మొగుడు సూపర్ డూపర్ హిట్. అంటే ఫస్ట్ మార్నింగ్ షో పడగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అని టాక్. అది ఆ సినిమా ఘరానా మొగుడికి రిపీట్ ఆడియన్స్, ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు కాదు 10 సార్లు 15 సార్లు చూసిన చాలా మంది. చిరంజీవి గారి కెరియర్లోనే ద బిగ్గెస్ట్, అంటే 10 కోట్లు ఖర్చు చేసిన సినిమా అది, మొట్టమొదటి తెలుగు సినిమా. ఇందులో 3 కేటగిరీలు. సక్సెస్ఫుల్ సినిమా అంటే ప్రతి వాళ్ళు ఒకసారి చూస్తే సక్సెస్ఫుల్ సినిమా. హిట్ సినిమా అంటే ప్రతి వాళ్ళు 2 సార్లు 3 సార్లు చూస్తుంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే ఒకవాడు 10 సార్లు 12 సార్లు అట్లా చూసిన సినిమాలు ఉన్నాయి. అది బ్లాక్ బస్టర్ హిట్ అని. కానీ మనకి హిట్ అయితే చాలా అనుకోవాలి, సూపర్ హిట్ అయితే మంచిది అనుకోవాలి, బ్లాక్ బస్టర్ అయితే చరిత్ర అనుకోవాలి. ఇదంతా నీకు తెలుసుకోవటం కదా. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వేసినప్పుడు నెక్స్ట్ ఎక్కడ అడుగుతానన్నా. ఓకే.